హాయ్ హలో వెల్కమ్ టు వెంకట్ విరూపాక్ష యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చికెన్ చేయబోతున్నా అండి. దానికి సంబంధించిన ఐటమ్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు చికెన్ కడుక్కుందాం ఫ్రెష్గా. ఒక చికెన్లో ఏం లేకుండా మంచిగా ఫ్రెష్గా కడుక్కుందాం. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో చికెన్ సెంటర్లో తెలియదు కాబట్టి మనం ఫ్రెష్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకొని వంట స్టార్ట్ చేసేద్దాం. అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో చికెన్. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం. కడాయి పెట్టేసుకొని నేను కాస్త ఆయిల్ తక్కువే పోస్తున్నాను ఫస్ట్ టైం. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తక్కువ వాడదామని చెప్పి తక్కువ పోస్తున్నాను. మామూలుగా అయితే నేను ఎక్కువ పోస్తాను. ఇప్పుడు మసాలాలు వేసుకున్నాను. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర లేకుండే అందుకని ఈ 3 మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాను. నేను చికెన్లో కూడా బిర్యానీ ఆకు వేస్తాను ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను గ్రేవీ కోసం ఎక్కువ యూజ్ చేసేది ఆనియన్స్ యూజ్ చేస్తాను అనమాట. అంటే మిగతా కాషూ నట్స్ కానీ అలాంటివి వాడకుండా టమాటా కూడా నేను చికెన్లో వేయను. అందుకని చికెన్లో గ్రేవీ ఎక్కువ రావడం కోసం నేను ఆనియన్స్ని ఎక్కువ వాడుతుంటాను అన్నమాట. అందుకని కొద్దిగా ఆనియన్స్ అనేది ఎక్కువ వేసాను. ఏంటి ఇంత అని అనుకోవద్దు. ఒకసారి మొత్తం ఆయిల్లో కలిపేసుకుందాం. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తాను. ఎందుకంటే ఉప్పు ఎందుకంటే ఆనియన్ తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది అనమాట. అందుకని నేను ఉప్పు వేస్తాను అనమాట. ఆనియన్స్ వేయగానే తొందరగా మగ్గుతుంది అనమాట ఉప్పు వేయడం ద్వారా. మూత పెట్టి ఒకసారి తీసి ఒకసారి అలా కలుపుకుందాము. అడుగు మాడకుండా ఒకసారి అలా కలుపుకొని మనం ఆనియన్స్ ఏంటంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు వండినా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను ఆనియన్స్ ఫ్రై చేస్తాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకుందాము. చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. అలా కలుపుకుంటాము. ఒకసారి గోల్డెన్ కలర్ వస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అలాగే ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, చికెన్ వేసేసుకొని చికెన్ వేస్తున్నాను. మేము ఇది 1/2 kg అండి, మరీ ఎక్కువేం కాదు. ఉన్నది తినేది ఇద్దరమే కాబట్టి 1/2 kg. ఇది 1/2 kg చేస్తున్నాం ఈరోజు చికెన్. వర్షం పడుతుందని అలా చికెన్ తీసుకొచ్చి చేసుకుంటున్నాం అన్నమాట. ఎవరైనా కామన్గా అంతే, వర్షం పడిందంటే కొద్దిగా చేసుకుంటారు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ ఎందుకు వేస్తున్నా అంటే చికెన్కి కొద్దిగా సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి చప్పగా ఉండకుండా చికెన్ వేసేటప్పుడు కూడా నేను సాల్ట్ వేస్తాను అనమాట. ఎందుకంటే లాస్ట్ కారం వేసినప్పుడు నేను 3 సార్లు వేస్తాను అనమాట. ఆనియన్స్ వేసినప్పుడు, చికెన్ వేసినప్పుడు, లేదంటే వెజిటేబుల్స్ వేసినప్పుడు, తర్వాత కారం వేసినప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది నేనే అప్పటికప్పుడు దంచుకున్నది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఫ్రెష్గా వేసుకుంటే నాన్ వెజ్లో ఏంటంటే కొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. లైట్గా కొద్దిగా పుదీనా వేస్తున్నాను. చికెన్లో అయినా మటన్లో అయినా నార్మల్ వెజిటేబుల్స్ వండుకున్నా నేను పుదీనా అవైలబుల్ ఉంటే పుదీనా వేస్తాను ఫ్లేవర్ కోసం, బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా తగినంత పసుపు వేసుకుందాము. సో ఏంటంటే పుదీనా వేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పి నేను అన్నిట్లలో పుదీనా వేస్తుంటాను అనమాట. సరే కలుపుకుందాం. మొత్తం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా అలా కలుపుకుందాము. కొద్దిగా పీసులు ఏంటంటే పెద్ద కొట్టడం వల్ల దాంట్లో కలపనికి రావట్లేదు అనమాట. ఏంటంటే ఫంక్షన్కి కొడతారు కదా, ఆ టైప్లో ముక్కలు పెద్దగా కొట్టేసరికి దాంట్లో కలపడానికి రావట్లేదు. సో ఇంట్లోకి కాబట్టి కొద్దిగా మీడియం సైజ్ అయితే మనం కలుపుకోవడానికి, అవి తిప్పడానికి కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి మూత పెట్టేసుకుందాం.
చూడండి కలర్ఫుల్‌గా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అలా కలుపుకుందాము. చూడ్డానికి చానా కలర్ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మామూలుగా అయితే నేను కారం చాలా ఎక్కువేస్తా. తెలంగాణ గాబట్టికి నేను ప్రెజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నా గాబట్టికి మా వాళ్ళు కొద్దిగా తక్కువ తింటారన్నమాట. అందుకని నేను తక్కువ కారం వేషినా. అలాగే కొద్దిగా సాల్ట్ ఏసుకుందాము. చెప్పాను గదా! 3 సార్లు నేను కారం వేస్తా అని జెప్పి. ఇది ఫైనల్ అనమాట ఇంకా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి ఏసేస్తున్నాను. మేము ధనియాల పొడి అంటాం. చాలామంది ధనాల పొడి అంటారు కొంతమంది. ఒకసారి కలిపేసుకుందాం. కారం మొత్తం ముక్కలకి అంటేలా పట్టుకునేలా ఒకసారి అలా కలుపుకుందాము. అంటే మొత్తం కారం మొత్తం ముక్కలకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటేనే మనకు పీసెస్ కూడా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. మరీ చప్పగా కాకుండా బావుంటుందన్నట్టు. మూత తీసేసుకొని కొద్దిగా కారం అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి ఇప్పుడు మనకు గ్రేవీకి తగినంత వాటరు పోసేసుకుందాము. కొద్దిగా యెల్లోయిష్‌గా కనిపిస్తుంది ఏందంటే కారం తక్కువ వేయడం వల్ల యెల్లోయిష్‌గా కనిపిస్తుంది. అదే కారం కూడా అంత రెడ్‌గా లేదనమాట. ఇదేందంటే ఇంట్లో రెడీ చేపించుకున్న కారం కాబట్టికి అది కొద్దిగా కలర్ మారిందన్నట్టు. అదే ప్యాకెట్‌లో కారం అయితే రెడ్‌గా ఉంటది. మనం ఎంత ఏసినా రెడ్‌గా కనిపిస్తుంటది. ఇది ఇంట్లో కారం కాబట్టికి తక్కువుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఒక్క 5 మినిట్స్ అలా ఆగి మూత తీసి ఒక్కసారి అలా కలుపుకుందాము. ఎందుకంటే కింద చెప్పాను గదా! స్టీల్ పాత్ర. సో, దానికోసం మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్టీలు ఎంత వాటరు గ్రేవీ కనిపిస్తున్నా అడుగంటుతుంటదన్నట్టు. ఇప్పుడు అయిపోయింది. ఇంకా గార్నిష్ కోసం కొత్తిమీర ఏసేసుకుంటున్నాను. కొద్దిగా దించే కంటే కొద్దిగా ముందే నేను కొత్తిమీర ఏస్తాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టాలి కాబట్టికి. కొత్తిమీర ఏసిన ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆ తర్వాత నేను దించేస్తానన్నమాట. స్టవ్ ఆపేస్తా. ఎందుకంటే కొద్దిగా ఆ ముక్కలకు గూడా పట్టాలి అన్నట్టు. ఓకే. అయిపోయింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపించిందో. మరోసారి మూత తీసి చూసుకుంటే చూడండి ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది. సో, చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా అయిపోయింది ఇంకా. ఓకే అండి. బాయ్.